గురుజీ, గురు ప్రవేశం తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు. వృశ్చిక రాశి ఇప్పుడు వృశ్చిక రాశికి యోగకారకుడు ఏకాదశ స్థానంలో ఉంటే విశేషంగా అతనికి ఏం చెప్తుందంటే సన్మానాలు అంటే మంచి సన్మానము, మంచి గౌరవము, మంచి ప్రతిష్ట ఇవన్నీ లభిస్తాయి. ఇంతకుముందు మనము అనుకున్నాం మన రీసెంట్గా మన లాస్ట్ దేంట్లో మన భారతదేశానికి ఒలింపిక్ ఇది వచ్చిందనమాట. అలా సన్మానాలు అంటే ఆ ఒక గురుతత్వం అలా ఉంటేనే అలా దొరుకుతాయి అన్నమాట. అది గురు చేంజ్ అయిన తర్వాతే దొరికింది. దట్ ఈస్ పాజిటివ్, మన భారతదేశానికి చాలా మంచిది. అలా మాన సన్మానాలు, గౌరవాలు, తర్వాత తను ఏమనుకున్నా కూడా అవన్నీ కూడా చక్కగా జరిగేది. తర్వాత ఎలా ఉంటుందంటే జీవితంలో వాళ్ళు ఏమనుకున్నా కూడా సక్సెస్ చేసే ఒక కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. అంతేకాకుండా ఇరీల నుంచి అంటే తండ్రి, తాతగారు, ముత్తాతగారి నుంచి పిత్రార్జిత ఆస్తి వస్తుంది. తర్వాత ఉన్నతమైన అధికార యోగ ప్రాప్తి, ప్రమోషన్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, మంచి ఉన్నతమైన యోగ ప్రాప్తి, వివాహం లేని వారికి వివాహ యోగం వచ్చేస్తుంది, కంకణ బలం వచ్చేస్తుంటుంది. సంతానం కావాలి అనేవాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు సంతాన యోగం లభిస్తుంది. అంతేకాకుండా సంతాన యోగం లభించాలన్నా కూడా సంతానానికి గోపాలకృష్ణుని గుర్తు చేసుకోవాలి. మీరు ఈ సంవత్సరంలో ఎవరైతే మీకు సంతానం కావాలి అనుకుంటారో కృష్ణ గోపాలకృష్ణ వేణుగోపాల స్వామి గోపాద సేవ, గోసేవ కానీ, గోపాలకృష్ణ సేవ కానీ, లేదా వేణుగోపాల స్వామి కానీ దేవాలయానికి వెళ్తూ వస్తూ ఉంటే మీకు ఉత్తమైన సంతానం అంటే సంతాన యోగం ఉంది. దాంట్లో ఉత్తమోత్తమ సంతానం లభించాలంటే ఈ సంవత్సరంలో మీరు అది చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ గోశాల, ఈ గోవులకి ఏదైనా గడ్డి, గోవుల్ని పాలన చేయడానికి ఏదైనా ఇవ్వడం అలా చేస్తున్నా కూడా గో సంరక్షణ చేస్తే దానివల్ల కూడా ఉత్తమమైన ప్రతిఫలం మనకి లభిస్తుంది అనేదాన్ని తెలియచేస్తుంది. తర్వాత విశేషంగా ఇందులో ఈ ఒక ఎడ్యుకేషన్ ఉన్న వారికి ఎంఎస్ వెళ్ళాలి, లేదో ఐపీఎస్ చేయాలి, ఐఏఎస్ చేయాలి, ఇంకేదో చెయ్యాలి అని ఉండేవారికి 100% మంచి యోగము ప్రాప్తిస్తుంది. మీరు చదవడానికి అనుకూలమవుతుంది. ప్రయత్నిస్తే దాంట్లో గుడ్ రిజల్ట్ కూడా మీకు త్వరలోనే వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఏం చేసినా కూడా ఇక అభివృద్ధియే, ఇక మీకు ఇంకొక మార్పు ఉండదు. అంత బాగుందన్నమాట. స్త్రీలకి అంతే, స్త్రీలకి సంతాన యోగం, వివాహ యోగము, ఉద్యోగ ప్రాప్తి, మంచి యోగాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు ఎక్కడికో దూరంగా ఉంటారు, వాళ్ళిద్దరూ కలుసుకోవాలి, ఇలాంటి కలుసుకునే ఒక సమయము. తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు విరోధం చేసుకొని ఏదో లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా దూరంగా ఉండిపోయి ఉంటారు. వాళ్ళు ఏం బాధపడినా వాళ్ళ దగ్గరికి రానివ్వరు. ఇలాంటి టైంలో బంధువులు కలుసుకోవడం అంటే వాళ్ళు క్షమించి మిమ్మల్ని ఆదరించడం, ఇలా ఏదైనా అన్ని శుభప్రతి ఫలాలే ఎక్కువ వస్తాయి. గురువు గారండి, నేను 11 జూను 1984లో 1984 విశాఖ 1984లో పుట్టానండి. విశాఖ 3వ పాదము. నేను జాబ్ ఒక 2 years బ్యాక్ చేశానండి. ఓకే. తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి కొంచెం నేను మళ్ళీ జాబ్ లో సెట్ కాలేకపోతున్నాను. వివాహం కూడా నేను జాబ్ గురించే వెయిట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏం జాబ్ చేసేవారు? నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా చేశానండి. ఓకే. ఇప్పుడు ఏ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారు? అదే ఫీల్డ్ లో ట్రై చేస్తున్నానండి. అంటే ఆల్రెడీ 30+ అయిపోయింది ఏజ్. ఇప్పుడు పెళ్లికి ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు? జాబ్ లేకపోవడం వల్ల వెయిట్ చేస్తున్నాను. ఓకే. జాబ్కి ఇంతకు ముందు జాబ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేశారు మీరు? ఒక 2 years చేశానండి. ఓకే. అంటే ఇప్పుడు జాబ్ ఇలా యాక్సిడెంట్ అయ్యి రెస్ట్లో ఉన్నారా ఇప్పుడు మీరు ప్రెసెంట్ అయితే? లేదు, రెస్ట్ నుంచి నేను మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నానండి. వేరే ఓకే వస్తున్నాయి, వెనక పోతూ ఉన్నాయి. యాక్సిడెంట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యా? 3 years అవుతుందండి. 3 years అవుతుంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం అయితే వస్తుంది, ప్రాబ్లం లేదు. విశాఖ నక్షత్రానికి ఇప్పుడు ఈ సంవత్సరంలో కొంచెం గురుబలం ఉంది, ప్రాబ్లం లేదు. 12 వ్యయ స్థానంలో ఉన్న కూడా గురువు మీకు మంచిదే చేస్తాడు.
ఖచ్చితంగా మీకు శుభఫలితాలు వస్తాయి. ఈ జనవరి అంటే ఈ కమింగ్ నెక్స్ట్ ఇయర్ 2017 గుడ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది మీకు. కానీ అంతవరకు నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, చేయండి. బట్ 100% నేను చెప్పిన పరిహారాలు చేస్తే మీకు తప్పకుండా మీకు ఉద్యోగం అయితే త్వరగా వస్తుంది. ఇక వివాహం కూడా జరుగుతుంది. శుక్రుడు కనబడుతున్నారు, మీకు తప్పకుండా శుభం జరుగుతుంది. మీరు జ్యేష్ఠ పుత్రుడా? అవునండి. ఓకే. సప్తమ స్థానం వివాహం కూడా మంచిగానే వస్తుంది. ఏం చూపిస్తుంది మీకు? కనిష్ట పుత్రి అంటే ఆ ఇంట్లో ఆఖరి అమ్మాయి ఉంటుంది. అమ్మాయిల్లోనే లాస్ట్ ఆమె 3వ సంతానం అయి ఉంటుంది. మీ ఇంటి నుంచి దక్షిణ వైపు నుంచి వస్తుంది. అవునండి. అలాంటి అమ్మాయి మీకు వివాహం జరుగుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉద్యోగం కోసం 32 రోజులు రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని దగ్గరలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలని 9 ప్రదక్షిణలు చేసి 2 మట్టి ప్రమిదల్లో అక్కడే నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి తర్వాత అక్కడి నుంచి గణపతికి ఒక 5 నమస్కారాలు చేసుకొని ఇంటికి రావాలి. అలా 32 రోజులు రోజు చేశారంటే ఇది కంప్లీట్ అయ్యేలోపే మీకు ఇంటర్వ్యూ వస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది. తర్వాత ఈ పూజ అయిన తర్వాత 48 రోజుల్లో మీకు చాలా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ న్యూస్ వస్తుంది. భయపడిన అవసరం లేదు. ప్రజెంట్ గురువు కూడా అంత ప్రతిఫలం ఇవ్వటం లేదు. అందువలన ప్రతి గురువారం ఏదైనా గురు దేవాలయం వెళ్ళి ఒక 16 ప్రదక్షిణలు వేయండి. శనివారం విష్ణు ఆలయం వెళ్ళి అక్కడ తులసి అర్చన ఇలాంటివి లేదు అంటే హనుమాన్ చాలీసా రోజు చదువుకుంటూ ఉండండి. అన్నీ సక్రంగా శుభం జరుగుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. నేను చెప్పించేయండి, ఎప్పుడు మా ఆశీస్సులో ఉంటుంది. తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. నమస్తే. శ్రీధర్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ధనుసు రాశి గురించి తెలియజేస్తున్నారు. ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా మనం చూస్తే కర్మస్థానంలో గురువు ఉన్నాడు కదా. ఈ కర్మస్థానంలో గురువు ఉన్నప్పుడు ఉద్యోగంలో ఎక్కువ ప్రమోషన్స్ అవి ఇవి, ఉద్యోగంలో చాలా పాజిటివ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత గృహ నిర్ణయం, గృహాలు కొనుక్కోవడము, అమ్మడం, ఇది చాలా అచ్చొస్తుంది. లేదా ఇల్లు ఆల్టరేషన్ చేయడం, ఈ రాశి వాళ్ళు ఇంట్లో ఏదైనా ఆల్టరేషన్ చేయడం. తర్వాత వాహన ఖరీదీ అంటే వాహనాల్ని కొనుక్కోవడము, అర్థమైంది కదా. వాహనాలు ఖరీదు, వాహనాలు కొనుక్కోవడం ఇది జరుగుతుంది. తర్వాత వేరే విశేషంగా మనం చూడాల్సి ఉండింది ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అంటే వాహనాలు ఖరీదు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వేరే విచారాలు అంటే శుభ ప్రతిఫలాలే స్థానం ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో. తర్వాత రుణాల బాధ నుంచి తగ్గిపోతాయి. అంటే అప్పుల బాధ నుంచి దూరం వస్తారు, అప్పులు తగ్గిపోతాయి. తర్వాత ఇంకొక సైడు అభివృద్ధి కోసం అప్పు చేస్తారు. ఇప్పుడు ఎలా అంటే పాత అప్పుని తీసేస్తారు. అభివృద్ధి చేయాలనే వాళ్ళు ఏదో ఒక బ్యాంక్లోనే ఏదైనా తీసుకొని పెద్దగా ఇతరుతో పెట్టుబడి పెట్టి దాని నుంచి అభివృద్ధి అవ్వాలి అని దాన్ని ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా దీని ప్రతిఫలం ఎలా ఉంటే ద్విగుణ ఫలం, 1:70 ప్రతిఫలము వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈజీగా వీళ్ళు ఏమనుకున్నా కూడా కుటుంబం ద్వారా, అంటే వీళ్ళని ఎప్పుడు చూస్తూ కుటుంబం ద్వారా కూడా సపోర్ట్ దొరుకుతుంది. అంటే పాజిటివ్గా మేమున్నాం, మీకు సపోర్ట్ చేస్తాను వెళ్ళు అనడం. శత్రువులు కూడా దగ్గరికి రావడం, మిత్రులు అయిపోవడం. ఎందుకంటే టైం బాగుంది కదా, గురువు ఉన్నాడు. ఇక శత్రువులు కూడా మిత్రులు ఆటోమేటికలీ అయిపోతూ ఉంటారనమాట. అలాంటి ప్రతిఫలం వీళ్ళు చాలా ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి వీళ్ళు ఏదైతే కష్టపడతారో దానికి తగినట్టుగా ప్రతిఫలము, అధికంగా ధన నిరీక్ష, అధికంగా డబ్బుని హోదా చేయడం, సంపాదన చేయడం వీళ్ళు ఆలోచించవచ్చు. అంతేకాకుండా ఈ దాంతోడు ఈ శని సంచారంలో కాస్త ఇబ్బంది వచ్చి తర్వాత ఎలా ఉంటుందంటే ఈ శని వీళ్ళు ప్రవేశించేస్తారు జనవరి తర్వాత. అప్పుడు ఏమైపోతుందంటే కర్మకారకుడు శని కదా, శని గురువు మొదలే శత్రువులు అన్నమాట. అక్కడ ప్రవేశం చేసిన వెంటనే ఏమైపోతుంది, అన్నీ కూడా వ్యయం స్టార్ట్ అవుతుంది.